1962లో ఇండియా చైనా యుద్ధం జరుగుతున్నప్పుడు లడఖ్లోని రెజెంగ్లా వద్ద మేజర్ సైతాన్ నాయక్ 13 కమాయన్ బెటాలియన్కు నాయకత్వం వహించారు. ఆయన డిసెంబర్ 1, 1924లో జోధాపూర్లో జన్మించారు. చాలా తక్కువ మంది జవాన్లతో మంచుతో కప్పబడిన పర్వతాలలో చైనా సైన్యం దాడిని ధైర్యంగా ఎదిరించారు. ముందు నుండి అనేక విఫలమైన దాడుల తర్వాత చైనీయులు వెనుక నుండి దాడి చేశారు. భారతీయులు తమ చివరి రౌండ్ల వరకు పోరాడారు. చివరికి చైనీయుల చేతిలో ఓడిపోయారు. యుద్ధ సమయంలో సింగ్ నిరంతరం ఒక పోస్ట్ నుండి మరొక పోస్టుకు కదులుతూ రక్షణలను పునర్వ్యవస్థీకరించారు మరియు తన సైనికులకు మనోధైర్యాన్ని పెంచాడు. అతను ఎటువంటి కవర్ లేకుండా పోస్టుల మధ్య కదలాడుతుండగా తీవ్రంగా గాయపడ్డాడు. తమ సైనికులు అతన్ని ఖాళీ చేస్తుండగా చైనీయులు వారిపై తీవ్రంగా కాల్పులు జరపడం ప్రారంభించారు. ప్రమాదాన్ని గ్రహించిన సింగ్ సైనికులను వెళ్ళిపోమని ఆదేశించారు. వారు అతన్ని ఒక బండరాయి వెనుక ఉంచి అక్కడి నుండి వెళ్ళిపోయారు. అతను అక్కడ గాయాలతో మరణించారు. యుద్ధంలో భారత్ వైపు 114 మంది మరణించగా చైనా వైపు 3000కు పైగా మరణించారు. ఈ యుద్ధంలో ఆయన చూపిన ధైర్య సాహసాలకు గాను భారత ప్రభుత్వం పరమవీర చక్ర అవార్డు ఇచ్చి గౌరవించింది.